నమస్తే అండి. నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పీనట్ చిక్కీ అండి. అదే అండి పల్లి పట్టీలు. మనలో చాలామందికి పల్లి పట్టీలు ఎంతో ఇష్టం. వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగానే తింటారు. సాధారణంగా ఈ చిక్కీలు చేయాలంటే బెల్లం లేదా షుగర్ పాకం పట్టాల్సి ఉంటుంది. ఈ పాకం పర్ఫెక్ట్గా కుదరలేదనుకోండి మరీ గట్టిగా వచ్చేస్తాయి. అయితే పల్లి పట్టీలు నేను చెప్పినట్టు చేస్తే పాకం పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదండి. ఈ పద్ధతిలో ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. మరి ఇంత మంచి రెసిపీని ఎలా చేయాలి, మరి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఏమాత్రం ఆలస్యం లేకోకుండా పల్లి పట్టి తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద మందపాటి కడాయి ఉంచుకొని 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచి పల్లీలని ఇలా దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఇలా పల్లీలు వేయించడం వలన లోపలి వరకు చక్కగా వేగిపోతాయండి. పల్లీలను ఎంత చక్కగా వేయిస్తే ఈ పల్లి పట్టి అనేది మనకు అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వేగిన పల్లీలను చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిపోతే పొట్టు తీయడం చాలా ఈజీ అండి. చూసారా, ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే మిక్సీ పల్స్ మోడ్లో ఉంచి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇలా రెడీ అయిపోతుందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా స్పూన్తో పట్టి చూస్తే ఇలా రవ్వగా ఉండాలండి. అక్కడక్కడ కాస్త పలుకులుగా ఉంటేనే ఈ పల్లి పట్టి బాగుంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే ఉంచాలండి. ఇలా షుగర్ని వేయించుకోవాలండి. ఏ విధమైన నీళ్లు వేయాల్సిన పని లేదు, ఆయిల్ వేయాల్సిన పని లేదు. ఇలా షుగర్ వేసి వేయించడం వలన ఇది చక్కగా మెల్ట్ అయిపోతుందండి. కలర్ కూడా చూసారా, ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇవి వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఎక్కడ ఉండలనేది లేకోకుండా చక్కగా షుగర్ని మెల్ట్ అవ్వనివ్వాలి. షుగర్ని ఇప్పుడు క్యారమలైజ్ చేసామండి. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదండి, ఆ పల్లి పౌడర్ ఇప్పుడు వేసేసేయాలి. ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి. ప్రాసెస్ మొత్తము స్టవ్ సిమ్లో ఉంచే చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మరి కాసేపటికే ఇలా చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. చక్కగా కలిసిపోయినాయి చూడండి. చూసారా, ఎటువంటి వాటర్ వేయలేదు, మనము ఎటువంటి ఆయిల్ వేయలేదు, ఒట్టి షుగర్ మెల్ట్ అయిపోయింది. అందులోకే ఇలా వేసుకున్నామండి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని నేను చాపింగ్ బోర్డుకి ఆల్రెడీ నెయ్యి రాసి రెడీగా ఉంచుకున్నానండి. దాని మీద ఈ మిశ్రమాన్ని వేశాను. ఇలా వేసిన తర్వాత చపాతీ కర్రకు కూడా కాస్త నెయ్యి రాసి ఇలా కర్రతో రుద్దుకోవాలండి. ఇది ఒక మెథడు. నేను ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చక్కగా చపాతీ కర్రతో రుద్దుకొని ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని మనకు ఎలాంటి షేప్ కావాలంటే డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఎలా కావాలంటే అలాగా ఇలా కట్ చేసుకోవాలండి. చక్కగా కట్ అయిపోతుంది. ఆరకముందే ఇలా కట్ చేసేసుకుంటే మనకు చక్కగా మంచి షేప్లో వచ్చేస్తాయండి. లేదంటే ఒక మౌల్డ్ తీసుకొని దానికి ఇలా నెయ్యి రాసేసుకోవాలండి. ఇలా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో కూడా వేసేసి ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ మెథడ్ మీకు ఈజీగా ఉంటే దాన్నే ఫాలో అయిపోండి. ఇలా కూడా చేసుకోవచ్చు. స్పూన్తోనే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు అతుక్కోకుండా ఉండడానికి కాస్త నెయ్యి వేశాను నేను. స్పూన్ కతుక్కోదు ఇలా నెయ్యి వేస్తే. ఇప్పుడు మనం అంత ఈక్వల్గా లెవెలప్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనకు కావాల్సిన షేపుల్లో మనము కట్ చేసుకోవచ్చు పీసెస్గా. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న దీని మీద జీడిపప్పుని ఇలా కొంచెం ప్రెస్ చేసి అతికిచ్చేస్తే ఈజీగా అతుక్కొని పోతుందండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పునే కాకుండా మీకు నచ్చితే బాదం కూడా అతికించుకోవచ్చండి. మన ఆప్షనల్ అండి, అంతే అండి. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పల్లి చిక్కీ రెడీ అయిపోతుంది. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా ఈ రెసిపీని?
మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.